హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే నా వీడియో కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, సరేనా? ఓకే. సో మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ మీరు తీసుకోవచ్చు, ఓకేనా? ఓకే. ఎవరికైనా సరే ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. ఇంకా టోటల్ హారోస్కోప్ కావాలనుకున్న వాళ్ళు, పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు, సరేనా? ఇంకా పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, నెగిటివ్ ఎనర్జీ, చేతబడి, విద్య, వ్యాపారంలో సమస్యలు, ఉద్యోగము, విదేశీ ప్రయాణము, ఓకేనా? చేతబడి, సో నెగిటివ్ ఎనర్జీ, సో ఆస్తి తగాదాలు, ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు, ఓకేనా? ఈ మధ్యకాలంలో ఉద్యోగంలో సమస్యలు, అలాగే వివాహంలో సమస్యలు చాలామందికి వస్తున్నాయి. సో వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. అద్భుతమైన పరిహారం మీకు ఇస్తాను, సరేనా? ఓకే. సో మరి ఈరోజు తిథి, వారం, నక్షత్రం ప్రకారము చూద్దాం. మరి శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, దశమి. ఈరోజు దశమి, అనురాధ నక్షత్రము, తదుపరి ఏకాదశి, ఓకేనా? సో ఈరోజు వచ్చేసి దశమి, అనురాధ నక్షత్రము. మరి ఈరోజు ధనస్సు రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి చెప్తాను, సరేనా? సో ధనస్సు రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. ఈ రోజు నుంచి ఈ వారం అంతా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సో కర్కాటక రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. ఈరోజు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈరోజు మరి ఈ వారం అంతా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి, ఓకేనా? ఈ రోజు నుంచి ఈ వారం అంతా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, ఓకే అండి. సరే, మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో మరి ఈరోజు మీకు ఎలా ఉంటుంది, ఏంజెల్ గైడెన్స్ ఏంటనేది మనం ఈరోజు చూద్దాం, సరేనా? సో ఈరోజు మీకు ఎలా ఉంటుంది, ఏంజెల్ గైడెన్స్ ఏంటి? సో ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ఏంజెల్ గైడెన్స్ ఏంటి? సో 9 of Wands, 5 of Swords, 4 of Pentacles, 2 of Cups, ఓకే, 6 of Pentacles, ఓకే. సో ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను, సరేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు మీకు ఎలా ఉండబోతుందంటే, ఇక్కడ మీరు మ్యారీడ్ పర్సన్ అయినా కావచ్చు, స్పౌస్తో కూడా ఇదే సిచ్యువేషన్, ఓకేనా? అంటే మీ ఇద్దరి మధ్య ప్రీవియస్ నుంచి జరుగుతున్న గొడవలు, కాన్ఫ్లిక్ట్స్, ఇవన్నీ కూడా మీ ఇద్దరి మధ్య కమిట్మెంట్ ఇష్యూస్, ఒకవేళ మ్యారేజ్ అవ్వకపోతే ఇవన్నిటి వల్ల కూడా ఒంటరితనంతో భయంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో బట్ టైంలో మీకున్న ఒక ఎక్కువగా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ అనేవి, పొసెసివ్నెస్ వల్ల మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేక, ఈ బర్డన్ని మోయలేక కొంత టైం తీసుకుంటారు మీరు. సో కొంత స్పేస్ తీసుకుంటారు మీరు ఈరోజు. సో అంటే ఎంజాయ్ చేస్తారు, లైఫ్ లీడ్ చేస్తారు, ఓకేనా? అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరిద్దరు అంటే ఇక్కడ ఏంటంటే ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా అయితే ఫీల్ అవుతున్నారు డెఫినెట్గా. మీకు అండ్ మీ పర్సన్, లేదా మీరు మీ లవ్డ్ వన్, అది ఎవరైనా కావచ్చు, మీరు ఇష్టపడే వ్యక్తులు, అది పేరెంట్స్ కావచ్చు, మీ లవర్ కావచ్చు, మీ సోల్మేట్ కావచ్చు. సోల్మేట్ అంటే అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, లేకపోతే మీ సిబ్లింగ్స్, మీ పేరెంట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ లవర్ ఎవరైనా కావచ్చు, ఓకేనా? మీ లవర్ కూడా కావచ్చు. ఇక్కడ మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది.
సో మీకు వాళ్ళ మీద ప్రేమ, మీకు కూడా వాళ్ళ మీద ప్రేమ అనేది ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్లో మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, మీ వర్క్కి ఇవ్వాలా లేకపోతే మీ లవ్డ్ వన్స్కి ఇవ్వాలా, ఓకేనా. ఇంకా మీరు కొంచెం ఇన్సెక్యూరిటీస్ కూడా ఫీల్ అవుతున్నారు. మీ లవ్డ్ వన్కి ఇవ్వాలా, మీ సెల్ఫ్ గ్రోత్ కోసం కష్టపడము బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో, సో వాటికి నేను ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలా, దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. సో బట్ మీకు స్కిల్స్ ఉన్నాయి, యూ కెన్ డూ. మీకు ఆ స్కిల్స్ ఉన్నాయి, నేర్పరితనం, లెర్నింగ్ స్కిల్స్, దేన్నైనా మీరు టేక్ చేసుకునే టాలెంట్ ఉంది. సో మీరు నాలెడ్జబుల్ పర్సనే, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ పర్సన్. సో మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు ఇంతమంది కోసం నేను కష్టపడుతున్నాను, నా బాధ్యతలకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలా, నా లవ్డ్ వన్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలా, సో నా జాబ్ ఆర్ కెరియర్ బిజినెస్కి ఇవ్వాలా, నా సెల్ఫ్ లవ్కి ఇవ్వాలా, ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉంటారు మీరు, ఇన్సెక్యూరిటీస్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఈరోజు మీరు ఏం చేస్తారంటే, ఈరోజు ఎనర్జీస్ మనం చూస్తున్నాం కాబట్టి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ నేను ఈ బర్డెన్స్ నుంచి ఉపశమనం కావాలి, నా కోసం నేను టైం స్పెండ్ చేయాలి, ఓకేనా, టైం స్పెండ్ చేసుకోవాలి, నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి, నా కోసం మాత్రమే ఫీల్ ఫ్రీగా ఇక్కడ ఏంటంటే నా కోసం మాత్రమే ఒక ఫీల్ ఫ్రీగా చేసుకొని ఒక స్పేస్ తీసుకొని మీరు మీకోసమే లైఫ్ని ఎంజాయ్ చేయడము, లేకపోతే మీరు పార్లర్కి వెళ్ళి రిలాక్స్ అవ్వడము, మీకోసం మీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా మీకోసం మీరు ఖర్చు పెట్టుకోవడము. ఇంకొంతమంది అయితే సో వాళ్ళు ఇష్టపడే వ్యక్తిని ఎక్కువగా కోరుకోవడము, వాళ్ళని కలవడము, వాళ్ళతో ఒక టైం స్పెండ్ చేయడము, మీకోసం మీరు ఇంకా షాపింగ్ చేసుకోవడము, ఒక కామ్ స్పేస్ మీకోసం మీరు ఒంటరిగా గడపడము, ఒక నేచర్లోకి వెళ్ళి గడపడం లాంటివి చేయాలని కోరుకుంటున్నారు కదా, రైట్. సో ఇక్కడ ఏంటంటే మీరు మ్యారీడ్ పర్సన్ అయినా కావచ్చు, స్పౌస్తో కూడా ఇదే సిచ్యువేషన్. మీ ఇద్దరి మధ్య ప్రీవియస్ నుంచి జరుగుతున్న గొడవలు, కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్య కమిట్మెంట్ ఇష్యూస్, ఒకవేళ మ్యారేజ్ అవ్వకపోతే కూడా ఇవన్నిటి వల్ల కూడా ఒంటరితనంతో భయంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు ఈరోజు, ఓకేనా. సరే, మరి మీకు ఈరోజు ఏంజిల్ గైడెన్స్ ఏంటనేది మనం చూద్దాం, సరేనా. సో మీకు ఏంజిల్ గైడెన్స్ ఏంటి, ఏంజిల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నాయి ఈరోజు. There is something better. Listen to your intuition. No. ఓకే, సో ఈ కార్డ్స్ క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క అచీవ్మెంట్స్ కంప్లీషన్ దిశగా వెళ్తున్నాయి అన్నమాట. అంటే మీరు ఏదైతే గోల్స్ సాధించాలనుకుంటున్నారో, మీరు ఏదైతే మీకు మీ అచీవ్మెంట్స్ ఉన్నాయో, సో మీ యొక్క అచీవ్మెంట్స్ కంప్లీషన్ దిశగా వెళ్తున్నాయి, పూర్తి కాబోతున్నాయి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ. అంటే మీ బాధ్యతలు మీరు ఆల్మోస్ట్ రెస్పాన్సిబిలిటీస్ నుంచి బయటికి రావడానికి, అవి దించుకొని బయటికి రావడానికి కొంచెం అలసిపోయినట్టు ఫీల్ అవుతున్నారు, ఆల్మోస్ట్ అలసిపోయారు. బట్ ఇంకొకటి ఏంటంటే బాధ్యతలు ఇక్కడ మోసి వాళ్ళ కోసం వీళ్ళ కోసం బ్రతికి చాకిరి చేసి ఇంత చేసినా కూడా నువ్వు ఒక్కదానివే చేసావా ఈ ప్రపంచంలో, లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు. సో అట్లాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మీకు ఏంటంటే ఇంత చేస్తున్నా అటు ఫైనాన్షియల్గాను సాటిస్ఫాక్షన్ చేయలేకపోతున్నారు, ఎమోషనల్గా సాటిస్ఫై చేయలేకపోతున్నారు. నేను ఇంత చేసి వీళ్ళతో మాటలు అనిపించుకోవడానికా అని చెప్పేసి ఇవన్నీ పక్కన పెట్టేసి నా కోసం నేను కొంతకాలం టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు. సో నాకు ఇవన్నీ వద్దు, నా వర్క్ నేను చూసుకుంటా. మీరు ఇక్కడ ఇంట్యూటివ్ పర్సన్, సో అర్థమవుతుంది, మీరు నాలెడ్జబుల్ పర్సన్ అని అర్థమవుతుంది. సో మీ పర్సన్ ఏంటంటే ఏది అంత సీరియస్గా తీసుకోరు, కొంచెం ఇన్నోసెన్స్ పర్సన్ అనమాట, ఏది క్యారీ ఫార్వర్డ్ చేయరు. ఇంకొచ్చేసి మీరు వచ్చేసి ఒక డివోషనల్ పర్సన్, నాలెడ్జబుల్ పర్సన్ అని అర్థమవుతుంది ఇక్కడ డెఫినెట్గా. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేది
మీ సెన్స్కి తెలుస్తుంది అనమాట. మీ మీ మైండ్కి అర్థమవుతుంది, మీ సెన్స్కి వచ్చేస్తుంది ఇక్కడ. అంటే మీ ఇంట్యూషన్కి తెలుస్తుంది. సో మీరు అలా అర్థం చేసుకునే పర్సన్ అన్నమాట. సో ఓవరాల్గా ఏంటంటే మీకు ఇక్కడ ఏంజిల్ గైడెన్స్ ఏంటంటే మీరు ఏదైతే గోల్స్ ఉన్నాయో అది ఈరోజు అచీవ్ చేయబోతున్నారు. ఇంకొకటి ఫైనాన్షియల్గా కూడా మీకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, ఓకేనా. కాకపోతే ఇంకొకటి మీరు ఏదైనా హార్డ్ వర్క్ చేస్తుంటే ఆ హార్డ్ వర్క్ పరంగా మీకు కొంచెం మీకు అనుకున్న సక్సెస్ రాకపోవచ్చు కొంతమందికి. సో ఇంకోటి వచ్చేసి మీకు ఒకవేళ రిలేషన్షిప్లో కనుక ఉంటుంటే మీ పార్ట్నర్ గురించి మీకు తెలుస్తూ ఉంటుంది, మీ ఇంట్యూషన్ మీకు చెప్తూ ఉంటుంది, ఓకేనా. సో మీ సెన్స్ అనేది మీకు చెప్తూ ఉంటుంది అన్నమాట. వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే మీకు కొంచెం తెలుస్తూ ఉంటుంది, ఓకేనా. ఓకే, మరి ఇది వచ్చేసి ఏంజిల్ గైడెన్స్ అండి. ఓకే, మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.